మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామాల ఏర్పాటుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేయడం జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో గ్రామాల్లో సకల వసతుల కల్పనకు బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో అదనపు తరగతి గదుల నిర్మాణ భవనం, హెల్త్ సెంటర్ భవనంతో పాటు గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీలు రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. దేశాభివృద్ధికి గ్రామీణ ప్రాంతాలే పట్టుకొమ్మాలని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం మొదటిసారి తన సొంత గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, సర్పంచ్ గడిల జనార్దన్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ కైలాసం, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తర్వాత మరి మొట్టమొదటి ప్రోటోకాల్ ప్రోగ్రాం మరి మా సొంత గ్రామమైన పోతారంలో పెట్టుకోవడం నిజంగా కూడా చాలా సంతోషం. మరి మా గౌరవ సర్పంచ్ జనార్దన్ రెడ్డి గారు, మరి మా గౌరవ ఎంపీపీ పుష్పలత కిషన్ రెడ్డి గారు, గౌరవ ఉప సర్పంచ్ గారు, మరి గ్రామ సభ్యులు, వార్డు మెంబర్లు అందరి సమక్షంలో మరి ఈరోజు మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం పెట్టుకోవడం చాలా సంతోషం. ఏది ఏమైనా ఈరోజు గ్రామీణ ప్రాంతాలు బలపడితేనే మరి రాష్ట్రం బాగుపడుతుంది, మరి దేశం బాగుపడుతుంది. అదే తరహాలో మరి గతంలో మరి గౌరవ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని గ్రామాలలో కూడా గ్రామ పంచాయతీలు గాంధీ కోరుకున్న తరహాలోనే గ్రామం అభివృద్ధి చేస్తే దేశం బాగుపడుతుందని చెప్పి గాంధీజీ కలలు కన్న స్వరాజ్యాన్ని మరి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి నిరూపించిన ఏకైక ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దేశంలోనే మరి ఎన్నో పథకాలు తెచ్చి ఎన్నో గ్రామీణ వ్యవస్థను బలపరిచిన మరి ముఖ్యమంత్రి గారు.